హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. నిన్న తెలుగులో ఛాంపియన్, దండోరా, శంబాల, ఇషా లాంటి చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల్లో మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి. నేను విన్నంత వరకు ఇప్పటిదాకా అయితే చాలా మటుకు అన్నిటికీ మంచి రెస్పాన్స్ అయితే విన్నాను, ఒక్క ఇషా అనే హర్రర్ మూవీకి తప్ప. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ప్రోమో అయితే వచ్చేసింది భయ్య. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా క్లాసీగా అయితే ఉంది. రవితేజ చేసిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ నుంచి నిన్న క్రిస్మస్ సందర్భంగా ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ప్రెసెంట్ రజనీకాంత్ గారు చేస్తున్న జైలర్ 2 మూవీలో షారుఖ్ ఖాన్ ఒక కేమియో రోల్ లో కనిపించబోతున్నట్టు ఒక యాక్టర్ అయితే రివీల్ చేసేసారు. షారుఖ్ ఖాన్ ని నెల్సన్ ఎలాంటి క్యారెక్టర్ లో చూపిస్తాడో చూడాలి. స్వక్సేన్ నటిస్తున్న ఫంకీ మూవీ నుంచి ధీరే ధీరే అనే ఫస్ట్ సాంగ్ అయితే వచ్చేసింది భయ్య. ఈ సాంగ్ ని అదే సినిమా డైరెక్టర్ అయిన అనుదీప్ అయితే రాశాడు. వీర్దాస్ నటిస్తూ డైరెక్ట్ చేసిన హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్య. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ సినిమాని అమెరికాను అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సత్య చేస్తున్న జట్లీ మూవీ నుంచి వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీం. కన్నడలో రిలీజ్ అయిన గత వైభవ మూవీ ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. ఈ సినిమాని జనవరి 1న అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ యాక్ట్ చేస్తున్న వెల్కమ్ టు ది జంగల్ మూవీ షూటింగ్ పూర్తయినట్లు నిన్న ఒక వీడియో ద్వారా అయితే చెప్పడం జరిగింది. ఇంక ఈ సినిమా అంతా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా అయితే ఉండబోతుంది. రష్మిక మందన నటిస్తున్న మైసా మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది భయ్య. ఈ గ్లిమ్స్ లో రష్మిక మందనని ఫుల్ యాక్షన్ లో అయితే చూపించాడు డైరెక్టర్. అక్షరా గౌడ పుట్టినరోజు సందర్భంగా తను చేస్తున్న హైలెస్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అక్షరా గౌడ వడ్డీ కాంతమ్మ అనే క్యారెక్టర్ లో అయితే కనిపించబోతుంది. జీవి ప్రకాష్, కయాడు లోహర్ కలిసి నటిస్తున్న ఇమ్మోర్టల్ మూవీ టీజర్ అయితే వచ్చేసింది భయ్య. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, టీజర్ అయితే చాలా బాగుంది.